మాతృదేవోభవ. భావోద్వేగమహ ప్రపంచములు అహంభావ ప్రభావం పునన్భావం వంతయు క్రమ్మివేయ. అమ్మా, భావోద్వేగమహ ప్రపంచములు అహంభావ ప్రభావం పునన్భావం వంతయు క్రమ్మివేయ. జననీ భావంబు ప్రేమాంకమై త్రావించున్ వినయమృతాబ్ధులను. జననీ భావంబు ప్రేమాంకమై త్రావించున్ వినయమృతాబ్ధులను. సంతాపంబులందిర్పగా దైవంబౌనిక తల్లి ప్రేమ. సంతాపంబులందిర్పగా దైవంబౌనిక తల్లి ప్రేమ. అది తాదాత్మ్యము కలిగించెడిన్, అది తాదాత్మ్యము కలిగించెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 619వ భాగానికి స్వాగతం పలుకుతాను. కవి ఆ రకంగా కెరటానికి స్వాగతం పలుకుతూ, నీకేమియ్యను, ఏమీ ఇవ్వడానికి నా దగ్గర లేదు, గొప్పల్వల్క గనేల నీకిడుటకై ఘోరంత మర్యాదకై తిప్పల్బడ్డ కవిత్వ జీవుడను సందేహాల మందేహుడన్. అప్పుల్నాయుడినక్రమించినవి కావా ఆస్తులెట్లుండెడిన్. రెప్పల్ మూయగలేని బాష్పముల నిరేగించెదన్ నిన్నికన్ అనేసరికి ఆ తరంగం ఆ చమత్కారానికి మురిసిపోయింది. నేను నీ ఊళ్ళో చేరబట్టి నువ్వు అప్పుల పాలైపోయావా? మరి అప్పు అంటే నీరు కదా, అందుకని ఆస్తులు లేవా? ఏం మాట్లాడతారా కవులు? పేదరికాన్ని ఒప్పుకోరు, గంభీరంగా మాట్లాడతారు. మాదాకపడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డా అందిటే. ఇంటికి బిచ్చగాడు వచ్చి మాదాకపడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డా అందిటే. అంటే ఆయనది ఇదే పని, బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. అంత తెలివిగా చెప్పింది ఆ ఎల్లారు. అలా చెబుతున్నావు నాయన, నేను ఆక్రమించబట్టి నీకు ఆస్తులు లేకుండా పోయాయా అని ఆ చమత్కారానికి మురిసిపోయేలోగానే ఎంత గంభీరంగా కరిగించేసే మాట మాట్లాడేవయ్యా, ఇంతకంటే సన్మానం ఉంటుందా? రెప్పల్ మూయగలేని బాష్పముల నీరేగించేదని నిన్నీకన్. నన్ను ఏదో ఊరేగించినట్టుగా నీరేగిస్తావా నీ కళ్ళల్లో? అంతే కదండి. కంఠం నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుట, ఇంటం తేజము వెలుగుచుండుట గదా ఇదే తేజము పొంగుటల్. ఇంటం దీపము వెలుగుచుండుట గదా ఈ తేజము పొంగుటల్. ఇంట్లో భార్య అనే దీపం వెలుగుతోంది కాబట్టి ఆ దీప కాంతిగా భర్త ప్రపంచమంతా వెలుగుతూ ఉండొచ్చు. భార్య లేకపోతే భర్త ఎవరు? ఇంటం దీపము వెలుగుచుండుట గదా ఈ తేజము పొంగుటల్. వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్. ఎప్పుడు శృంగారభావం కలుగుతుందో ఎవరు చెప్పగలరండి? మన్మథుడు బాణాలు దుయ్యాలి, అప్పుడు కలగాలి. దానికి వేళా పాడా ఉంటుందా ఏమో. వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్. మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్. మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్. కంఠం నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్. మింటిలో మబ్బులు ఎప్పుడు మోగుతాయో, మన్మధుడు ఎప్పుడు వెంటి నిండి పువ్వులు దూస్తాడో, కంట్లో ఎప్పుడు నీరు వస్తుందో ఎవరు చెబుతారండి? అందుకే కవిత్వ ఆవిర్భావం, వాన రావడం, శృంగార రసావిర్భావం, దానికి ఎవరూ ముహూర్తాలు పెట్టలేరండి. అవి అద్భుతమైన ఆస్వాదనకు సంబంధించినవి. అందుకని ఆ సన్మానం చాలు కవి, ఏం కావాలి? ఎందుకు నన్ను ఆగమంటున్నావు? ఏదో వచ్చాను దారిని పోయే దానయ్యని, నన్ను ఆపుతున్నావు ఏమిటి? ఎందుకు? ఏం బావుకుంటావు? ఓ చిన్నపిల్లని, ఓ చిన్న తరంగాన్ని ఏదో ఇంత ఆశ్రయం ఇచ్చావు, వెళ్ళిపోతాను విడిచిపెట్టేయి అంటే వదలలేదండి. ఒక్క మాట నీ నుండి తెలుసుకోవాలనుంది తరంగమా. ఏ తీరములు రడిల్లినవి తల్లి నీదు పొత్తిళ్లలో, ఏ సారములంతరించినవి మళ్ళీ నీవు సాక్ష్యముగా. ఏ బేరములెంత దోచ జలవల్లి నీదు వేగమునందు. ఏ నీరములిందు చేరినవి చెల్లి నీకు రక్తం బిడన్. ఇంచుమించు ప్రపంచ చరిత్ర అంతా 4 పాదాల్లో ప్రశ్న కింద అడిగేశాడు.
ఏదో 4 విషయాలు నీ నుంచి తెలుసుకుందామని. 4 విషయాలంటే ఈయన దృష్టిలో 4 విషయాలే, ఎందుకంటే 4 పాదాలేగా. అని ఎంత కథ. ఏ ఏ తీరములూరడిల్లినవి తల్లి నీదు పొత్తిళ్లలో. నువ్వు అలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటావు కదా, సముద్రమా తరంగమా. నువ్వు అలా స్పృశించగానే, తల్లిలాగా మాతృస్పర్శలాగా నువ్వు ఇలా తీరాన్ని స్పృశించగానే నీ స్పర్శకి ఊరడిల్లిన తీరాలేమిటి అంటే ఆయా తీరాల కథలన్నీ చెప్పమని. ఏ సారములంతరించినవి మళ్ళీ నీవు సాక్ష్యముగా. చిన్నపిల్లవమ్మ, మల్లె పువ్వులా ఉన్నావు. నువ్వు చూస్తుండగా నీ తీరంలో జరిగిన భయంకర యుద్ధాలెన్ని, ఎన్ని లక్షల మంది ఆహుతైపోయారు. ఎందుకు మానవజాతిలా చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నారు? చరిత్ర మొదటి నుంచి ఇలాగే ఉంది. కృతయుగం అంటారు, త్రేతాయుగం అంటారు, ద్వాపరయుగం అంటారు. అక్కడ ఘోరాలు నేరాలు జరిగాయి. అక్కడ కూడా ధర్మపక్షంలో ఉన్న వాళ్ళకంటే అధర్మపక్షంలో ఉన్న వాళ్ళే ఎక్కువే. మరి పుణ్యం ఆ యుగాల్లో ఎక్కువ ఉంటే పుణ్యాత్ములే ఎక్కువ ఉండాలి కదా ధర్మపక్షంలో. లేరే. పాండవుల పక్షం ఏమో 7 లక్షల, కౌరవుల పక్షం 11 లక్షల. రాముడు సైన్యం కంటే రావణాసురుడు సైన్యం కొన్ని 100 రెట్లు ఎక్కువ. మరి ద్వాపరయుగం త్రేతాయుగాల్లో కూడా పరిస్థితి ఇంతే. ఎప్పుడూ అధర్మానికైనా మద్దతు, ఎప్పుడూ భగవంతుడు అవతరించవలసిందేనా? అసలు మనిషి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? ఏ సారములు అంతరించినవి మళ్ళీ మల్లె పువ్వు లాంటి నువ్వు అలా అమాయకంగా చూస్తూ ఉండగా ఎన్ని సైన్యాలు నీ తీరంలో అంతరించిపోయాయమ్మా, ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరిగాయి. ఏ బేరములు ఎంత దోచే జలవల్లి నీవు సాక్ష్యంబుగా. నీటి తీగవి నువ్వు ఒయ్యారంగా వేగంగా ప్రవహిస్తూ ఉంటే, ప్రసరిస్తూ ఉంటే ఎంతమంది ఎన్ని ఓడల మీద వెళ్ళి ఎన్ని వ్యాపారాలు చేశారు, ఎన్ని దేశాలు దోచుకున్నారు. ఫలానా దేశం చాలా బాగుందిట భారతదేశం, అక్కడ పండిన పంటలు ఎక్కడా పండవుట, అక్కడ రత్నాలు అంగళ్లలో పెట్టి అమ్ముతారట అనగానే కొలంబస్సులు, వాస్కోడిగామాలు, మొత్తం ఇతర దేశాల చక్రవర్తులందరూ అన్నానికి గతి లేని వాళ్ళంతా వచ్చి ఈ దేశం మీద పడిపోయారే. ఒంటి మీద గుడ్డ కట్టుకోవడం కూడా చేతగాని జాతులన్నీ ఇక్కడ పట్టుబట్టలనేసి ధరిస్తున్న రోజుల్లో వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నాయే శుభ్రంగా. నా దేశాన్ని నేను అడగడం తప్ప తల్లి? నా దేశాన్ని దోచుకున్న గాథ నాకు తెలుసుకోవాలని ఉండదా దేశానికి వారసుడిగా? ఓడల బేరాల మీద వచ్చి, వ్యాపారమున వచ్చి, ఏలక్కాయల కోసం, లవంగాల కోసం వచ్చి ఎవ్వడికీ ఊపిరాడే స్వేచ్ఛ లేకుండా చేసేశారు. అవి నువ్వు తప్పితే ఎవరు చెబుతారు? అంతా చూసిన దానివి. ఇంత చేసిన వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేవా? వెళ్ళిపోతావా? ఎవరిని అడగను నేను. ఎవరిని అడుగుదామన్నా ఏదో వారి ధోరణిలో వారు చెబుతారు. నువ్వు నీటివి, సముద్రానివి, కేవలం తరంగానివా? ఎగసిపడి వచ్చావు, వేరుపడి వచ్చావు కాబట్టి తరంగం అయ్యావు, కానీ నువ్వు అసలు సముద్రమేగా. నీకు తెలియని విషయం ఉందా? సత్యమేమిటో నువ్వు చెప్పు. ఏ ఏ బేరములు ఎంత దోచే జలవల్లి నీదు వేగమ్మునందు. ఏ ఏ నేరములిందు చేరినవి తల్లి నీకు రక్తం బిడన్. చెల్లి, ఏ ఏ నేరములిందు చేరినవి చెల్లి నీకు రక్తం బిడన్. చివరికి సముద్రాన్ని కూడా దోచుకునే పరిస్థితి వస్తే చెల్లిలాగా నువ్వు సన్నబడి చిక్కిపోయి శల్యమైపోతే నీలో రక్తాన్ని నింపిన నదీ ప్రవాహాలేవి తల్లి. ఎవరెవరు నీ గురించి పోరాడారు, ఎవరెవరు నీ గురించి కావ్యాలు రాశారు, ఎవరెవరు నీ గురించి కళలు పండించారు, ఇవన్నీ నాకు తెలుసుకోవాలనుందమ్మా. నీకు తగిన ఆతిథ్యం నేను ఇస్తానమ్మా. ఓపిక మేరకు, వీలైనంత వరకు నాకు చెప్పమ్మా. ఏ ఏ తీరములూరడిల్లినవి తల్లి నీదు పొత్తిళ్లలో. ఏ సారములంతరించినవి మళ్ళీ నీవు సాక్ష్యముగా. ఏ ఏ బేరములెంత దోచే జలవల్లి నీదు వేగమ్మునందు. ఏ ఏ నీరములిందు చేరినవి చెల్లి నీకు రక్తం బిడన్. ఓ దివ్యాత్మ విభూతి శక్తి కణమా, యోగాత్మ సంకల్పమా, ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమ హోమ ప్రభాధూమమా. ఓ దివ్యాత్మ విభూతి శక్తి కణమా,
యోగాత్మ సంకల్పమా ఓ దర్భాగ్రనిశాత బుద్ధి మహిమా హోమ ప్రభాధూమమా నీ దైవాంశకు మృక్కి నీ దైవాంశకు నొక్కి నిర్మల మనో నిరాజనం విచ్చి నీ దైవాంశకు మృక్కి నిర్మల మనో నిరాజనం విచ్చి ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్ ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్. ఆ సంబోధన చూడండి, మానవుడు ఎంత ఉన్నతుడో చెబుతోంది. ఎందుకయ్యా అంత నీరసపడ్డావు, అవన్నీ నువ్వే చేసినట్టు. ఇది ఉండాల్సిన బాధ్యత, ఇది ఉండాల్సిన బాధ్యత. సిరియాలోనో లిబియాలోనో తీవ్రవాదులకు దాడికి తట్టుకోలేక పసిపిల్లలతో సహా కుటుంబాలు దొరికిన పడవలు, నావలు, తెప్పలు, పుట్టిలు కొట్టుకుని పుట్టింటిని వదిలేసి వెళ్ళిపోతుంటే, సముద్రంలో ఆ ఓడలు మునిగిపోతుంటే, ఆ పుట్టి మునిగిపోతుంటే మనం మన పిల్లలు అందులో ఉన్నామనుకోవాలమ్మా. అది జీవితం, అది మానవత్వం. కర్మమ్మ అలాగే మునిగిపోతా. ఈ వ్యాఖ్యానాలు చేయడానికి తెలివితేటలక్కల్లా. శతాబ్దాల తరబడి నా జాతిని నీరసింపజేస్తున్నది ఈ వ్యాఖ్యానాలే. మనిషి గురించి ఎందుకు మాట్లాడారు, వాడి ప్రయత్నం గురించి ఎందుకు మాట్లాడారు, ఎవరు తప్పు చేశారో వారిని ఎందుకు అనరు. ఖచ్చితంగా అన్నీ కర్మ కర్మ కర్మ. లక్షల మంది చచ్చిపోతున్నా కర్మ. పుణ్యక్షేత్రానికి వెళ్ళి బయలుదేరి వస్తుంటే చచ్చిపోతే కర్మ. మరి ఆ దర్శనం ఈ కర్మను తప్పిస్తుందని చెబుతున్నారే, దానికి సమాధానం చెప్పాలి ఆధ్యాత్మికవేత్తలందరూ. నేనైతే చెబుతా, తర్కబద్ధంగా చెబుతా, హేతుబద్ధంగా చెబుతా. దేవుణ్ణి గురించి మనకు చాలా పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయండి, చాలా పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి. ఆ పొరపాటు అభిప్రాయాలు తొలగించుకుంటే సమాధానం దొరుకుతుంది. దర్శనం మాత్రం చేత ఏ దేవుడు ఎవరినీ కాపాడ్డు, ఇది సిద్ధాంతం. మన పనులు మనం సక్రమంగా చేసుకోవలసింది. అలాగైతే తిరుపతి నుంచి శ్రీశైలం నుంచి గాల్లో రావచ్చే, బస్సులో రావడం ఎందుకు? సరిగ్గా నడిపితేనే, సరిగ్గా ఉంటేనే ఉంటాం, లేదా పోతాయి. దానికి దేవుడు బాధ్యత వహించడు. ఆ దర్శనం చిత్తశుద్ధి కోసం, దానికి ఏవో దివ్య ఫలాలు ఉంటాయని ఊహించద్దు. అదే జరుగుతున్న పొరపాటు ప్రచారం. ఏ దర్శనానికి దివ్య ఫలాలు ఉండవు, స్ఫూర్తి. దేవాలయ దర్శనం కేవలం స్ఫూర్తి. ఆ స్ఫూర్తి మన మనస్సులో నింపుకుని ఇంటికి రావాలంతే. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ఆ నిజాన్ని చెప్పరు చాలామంది, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయి. వాళ్ళ కాళ్ళ మీద ఎవరు పడరు. ఇంకా మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడతాడు, అది వాళ్ళకి ఇష్టం లేదు. మా వెనకాల తిరగాలి, మా వ్యాపార సామ్రాజ్యాలు, మా వెనకాల పెద్ద సామ్రాజ్యాలు ఉండాలి. నిన్నగాక మొన్న మధురలో ఒక్క బాబా, ఎప్పుడో చనిపోయిన బాబా, ఆయన ఉండగా ఏర్పాటు చేసుకున్న ఆస్తులు కొన్ని వేల కోట్లు, 260 ఎకరాల భూమి నగరం మధ్యలో ఆక్రమించేశారు. ప్రభుత్వం చట్టం ప్రకారం వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే 3000 మంది వారి భక్తులు, వారి అనుయాయులు, వారి అనుచరులు, ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్ళందరూ దాడి చేసి మొత్తం 24 మంది సావుకు కారణమయ్యారు. కొన్ని వందల మంది ఆసుపత్రిలో పడ్డారు. ఆధ్యాత్మిక సామ్రాజ్యాల విస్తరణ అలా జరుగుతుంది. గ్రహించుకుంటే అర్థమవుతుంది ఎందుకు. జనం పిచ్చివాళ్ళు, వాళ్ళ కష్టాలు తీరుతాయని కానీ ఏం చేయమన్నా చేసేస్తారు. కానీ ఏదో ఇవ్వడం వల్ల కష్టాలు తీరవు. కష్టాన్ని అర్థం చేసుకుంటే, కష్టాన్ని అవగాహన చేసుకుంటేనే కష్టం తీరుతుంది. అది ఏ కష్టం, ఎంతవరకు కష్టం, అసలు ఎందువలన కష్టం, ఎవరి వల్ల వచ్చిన కష్టం, ఎంతసేపు ఉంటుంది కష్టం, ఆలోచిస్తే వెంటనే ఆ కష్టం పోతుంది. ఆ అవగాహన శక్తి కలిగించేదే ఆధ్యాత్మికత, అదే కావ్యం, అదే శాస్త్రీయ విజ్ఞానం. తేడా ఏమీ లేదు మూడింటికి. దాన్నోటి దీన్నోటి చేసి మాట్లాడక్కల్లా. ఆ సమన్వయ జ్ఞానం లేకపోవడం వల్లే చవటన అవుతున్నాం. మానవుడు దివ్యాత్మ విభూతి శక్తి కణమా, దివ్యాత్మైనటువంటి భగవంతుని యొక్క విభూతిలోంచి ఒక శక్తి కణంగా, అంటే విస్ఫులింగాలంటే సరిగ్గా వేదంలో చెప్పిన మాట. అగ్ని నుంచి విస్ఫులింగాలు పుట్టినట్టుగా దేవుడి నుంచి జీవుడు పుట్టాడు. విస్ఫులింగం అగ్ని కంటే వేరైందా? పైగా అగ్ని మండుతూ ఉంటే మీరు గమనించండి, 7 జ్వాలలతో మండుతూ ఉంటే
ఎప్పటికప్పుడే జ్వాల ఇలా పైకొచ్చింది. పైకొచ్చేది ఎప్పుడు కొత్త జ్వాల. జ్వాల నుంచి జ్వాల, జ్వాల నుంచి జ్వాల అతుక్కుపోయి ప్రసరించడం వల్ల ఒకటే జ్వాల అనిపిస్తోంది. కానీ ఒకసారి వచ్చిన అగ్ని ఇంకోసారి రాదండి. ఒకసారి వచ్చిన నీటి తరంగం ఇంకోసారి రాదండి, మారిపోతుందండి ఎప్పటికప్పుడు. సరిగ్గా అగ్నిరేఖ కూడా అంతే, జలరేఖ కూడా అంతే, పంచభూతాల్లో ఏదైనా అంతే. ఒక మట్టి రేణువు భూమి నుంచి గాలికి పైకి లేస్తే మళ్ళీ అది భూమి మీద పడిన తర్వాత మళ్ళీ లేచినప్పుడు అదే మట్టి రేణువు లేవదండి. అందులో సగం తగ్గిపోయి కానీ ఇంకో దాన్ని కలుపుకుని కానీ లేస్తుందండి. అది పునర్జన్మ అండి. అది పచ్చి నిజం అండి. అది నమ్మకం కాదండి. పునర్జన్మ పచ్చి నిజం అండి. రేణువు అర్థమైతే, జలకణం అర్థమైతే, తరంగం అర్థమైతే, నిప్పురవ అర్థమైతే జన్మలు అర్థమవుతాయి. శాస్త్రీయమైన విజ్ఞానంతో పునర్జన్మాన్ని రుజువు చేయవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా శాస్త్ర ప్రకారం నమ్ముతాడు, అమ్మనవాడు పోతాడు మనకే. ఇప్పుడు వాడిని బలవంతంగా ఒప్పించి మనం ముఠా పెంచుకోవాల్సిన అవసరం మనకేమిటి? వెనకెవరో సత్యసాయి బాబా గారిని అడిగారట, మా పక్కింట్లో ఒకళ్ళు ఉన్నారండి, ఏమిటో ఎంత మూర్ఖులంటేనండి, బాబా దేవుడు అంటే ఎంత చెప్పినా నమ్మరండి, బాబా భజనకి రమ్మంటే రారండి, వాళ్ళని ఎలా మార్చాలి బాబా అన్నట్టు. ఆయన అన్నట్ట, నీకేం పని వాడిని మార్చడం? నీ భజన ఏదో నువ్వు చేసుకోరాదా? ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి బాబా బేబా అనాలా? అలా నేను చెప్పానా అన్నట్టు ఆయన. వాడిని మార్చడం నీకేం పనే అంటే, నీ భజన నువ్వు చేసుకోవడం మానేసి, నీ సత్ప్రవర్తనతో నువ్వు ఉండడం మానేసి వాడిని మార్చడం అనే ఒక ఉద్యమం పెట్టుకున్నావు అనమాట. ఇక్కడ నీకు అహంకారం పనిచేస్తుంది, నోరు మూసుకోమని చెప్పాడు బాబా. అది దైవత్వం. మనం ఇప్పుడు వేళ కూడా అలాగే తయారవుతున్నాం. మనం ఏదో ఒక గురువు గారినో, ఓ బాబానో, ఓ స్వామీజీనో, ఓ దేన్నో నమ్ముతాం. అందులోకి అందరం లాగేయాలి. సత్సంగం సత్సంగం సత్సంగం. మా గురువు గారు సత్సంగం, మీరు కూడా వస్తారా? మీరు వెళ్ళరాదు, వాళ్ళు ఎందుకు? వారు సత్సంగంలోనే ఉన్నారు, ఇంట్లో భార్య భర్త, మీకు ఎందుక గొడవ? అబ్బాయి అందరం లాక్కెళ్ళిపోయి ఆ గురువు గారి దగ్గర ఆవిడండి ఒక్కతే రాదండి, ఎప్పుడు ఒక 100 మందిని తీసుకొస్తాను, ఇమేజ్ పెంచుకోవాలా? అసలు విషయం అది. ఈవిడ భర్త, ఆవిడెప్పుడు ఒక 100 మందిని ఎప్పుడు ఆశ్రమానికి తీసుకొస్తారు. ఇవి తీసుకొస్తే ఆయనకి ఏదో ప్రయోజనం ఉందన్నమాట. మొత్తం జరుగుతున్నదంతా ఇదే. మానవుడు ఏ రకంగా దైవాంశం నిరూపించే విషయానికి స్వాగతం. ఓ దివ్యాత్మ విభూతి శక్తి కణమా, యోగాత్మ సంకల్పమా, ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమా, హోమప్రభా ధూమమా. నీ దైవాంశకు మృక్కి నిర్మల మనోనిరాజనం విచ్చి, ఆపో దీర్ఘ ప్రతిభా చరిత్రను నవవ్యూహంబునన్ బల్కెదన్. నువ్వు దివ్యమైన దైవాత్మ యొక్క శక్తి కణం. నీ మీద నాకు గౌరవం కాదు, దైవత్వం ఉంది, దైవభావన ఉంది, నీకు నమస్కారం చేస్తున్నా అంది తరంగం. అది మానవుడు గొప్ప. మానవుడిని తీసుకెళ్ళి ఎక్కడో ఎవరి కాళ్ళ మీద పడేయడం కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడమని చెప్పాలి. నువ్వు దేవుడివి, ఆ విషయం చెప్పాలి. నేను దేవుడిని ఏమిటండి, నా పేరు వెంకట్రావు, నీ పేరు వెంకట్రావు కాదు, ముందు ఆ విషయం వదిలేయి. నువ్వు పెట్టుకున్న పేరు అది. అలాగే నీ రూపం కూడా ఈ దేహం కాదు, ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఆలోచించనివ్వాలి. నీ తరఫున మేమే ఆలోచిస్తామంటే అలాగా? ఇదేం అన్యాయం? యోగాత్మ సంకల్పమా, అంత దివ్యాత్మలోంచి ఈ విస్ఫులింగాలు ఎలా వచ్చే? యోగాత్మ. అదే సరిగ్గా శ్రీచక్రంలో మధ్యలో ఉండే బిందువు దివ్యాత్మ, ఆ చుట్టూ ఉన్న త్రిభుజం యోగాత్మ. అది ప్రకృతి పురుషులు, అది అవ్యక్తం. అదే మన శరీరంలో సరిగ్గా మూలాధార చక్రం పైన నుండి బయలుదేరే 2 నాడులు, ఎడానాడి పింగళ నాడి. ఈ కుడి ముక్కు ఎడమ ముక్కులోంచి వస్తాయి, ముక్కులోకి వస్తాయి రెండే. అవే ప్రకృతి పురుషులు. ఎడానాడి పింగళానాడే ప్రకృతి పురుషులు. శంకరాచార్య సాహిత్యానికి, స్తోత్రమాలికకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రాసిన వ్యాఖ్యానం చదువుకోండి. ఎడానాడి పింగళానాడి, అంతకంటే ప్రకృతి పురుషులు ఎవరూ లేరు. ప్రకృతిని, పురుషుణ్ణి ఆయన పైన ఎక్కడో కూర్చోరు లోకంలో, ఈ శరీరంలో ఉన్నారు వాళ్ళు. సృష్టి అంతా ఉన్నారు కాబట్టి ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని. ప్రతి శరీరంలోనూ ప్రకృతి పురుషులు ఇలా ఉన్నారు కాబట్టి బ్రహ్మ మొదలుకొని కీటకం వరకు నువ్వే తల్లివమ్మా అన్నారు. యా బ్రహ్మాది పిపీలికాం తదనుషు ప్రోత జగత్సాక్షిణి అని మనీషా పంచకంలో అన్నారు, మొదటి శ్లోకం 2వ పాదంలో. యా బ్రహ్మాది పిపీలికాం తదనుషు, బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు ఈ శరీరాల నిండా వ్యాపించినటువంటి శక్తి భగవంతుడు అని చెబుతుంటే, మనం 4 భుజాలుంటే దేవుడు అనేవాడు ఒకడు, 3 కళ్ళుంటే దేవుడు అనేవాడు ఒకడు, 10 ఆయుధాలుంటే దేవుడు అనేవాడు ఒకడు, గడ్డం పెంచితే దేవుడు అనేవాడు ఒకడు. ఈ భావన పోతే కానీ దైవం అర్థం కాదండి. వీళ్ళందరూ దేవుళ్ళే, కానీ ఏ ఒక్కరూ ప్రత్యేకించి దేవుడు కాదు. వారు మాత్రమే దేవుడు అంటే అంతకంటే మూర్ఖత్వం లేదు, వారు దేవుడు కాదు అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇవన్నీ దైవస్వరూపాలు. నీ స్వరూపం కూడా అంతే, నా స్వరూపం కూడా అంతే. 6 వేళ్ళు ఉన్నవాడు దేవుడే, 1 కాలు లేనివాడు దేవుడే. అలా ఆడుకుంటున్నది ఆయనే, ఇలా ఆడుకుంటున్నది ఆయనే.
ఇదంతా ఒక లీల. అది అర్థమైతే ప్రశాంతంగా హాయిగా ఉంటాం. కోపం వచ్చినప్పుడు ఎంత కోపం చూపించినా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే కోపం తెచ్చుకుంటాం, మనకు రాదు, తెచ్చుకుంటాం అవసరం కాబట్టి వెంటనే వదిలేస్తాం. ఉన్నదాన్ని వదిలేయలేం, తెచ్చుకున్నదాన్ని వదిలేయచ్చుగా. అంతే, ఇంకా ఉన్నదాన్ని వదలడం కష్టం. తెచ్చుకున్న దాన్ని వదిలేయడానికే. ఎరువు తెచ్చుకున్నామండి, మన ఇంట్లో మరకత్తిపేట లేదు, వేసవకాలం, ఎవరింటో తెచ్చుకున్నాం, వదిలిపెట్టకపోతే వాడు ఊరుకుంటారా? అదే మన ఇంట్లో ఉంటే దాన్ని ఏదో తుడిచి నూనె రాసి పైన పెడతాం, అంతే. ఇవన్నీ తెచ్చుకున్నవి, దేహాలు, రూపాలు, నామరూపాత్మకం జగత్తు. అంచేత యోగాత్మ సంకల్పమా ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమ. మానవ, ఎంత ప్రజ్ఞయ్యా, ఎన్ని కనిపెట్టావయ్యా, ఎంత శ్రమపడ్డావయ్యా. ఈనాటి నాగరికత, పచ్చి మాంసం తినేటువంటి మనిషి వేళ కంప్యూటర్ పరిజ్ఞానమా, ఎంత ఆశ్చర్యం అండి. పైగా 2000 సంవత్సరాలు ప్రగతి ఒక రకంగా ఉంటే, కేవలం 20వ శతాబ్దంలో 1901 నుంచి 2000 వరకు జరిగిన ఆవిష్కరణలు చూడండి, మీకు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఈ మొత్తం ఆవిష్కరణల వ్యవహారం అంతా సప్తమాంతరంగంలో, విజ్ఞాన యోగంలో రాబోతోంది. ఏ ఏ వస్తువులు, పరికరాలు ఎవరు కనిపెట్టారో, ఏ శాస్త్రీయ ఆవిష్కరణలు చేశారు, ఎవరెవరు, ఏ శాస్త్రజ్ఞులు ఎంతెంత కష్టపడ్డారో, వాళ్ళ జీవిత చరిత్రలు ఏమిటి, ఎంత యాతన పడ్డారు. ముద్రణ యంత్రం కనుక్కున్న వాడికి కళ్ళు లేవండి, పోయాయి. స్పీకర్ని కనిపెట్టినటువంటి వాడు చెవి పోగొట్టుకున్నాడండి. అంతంత త్యాగాలు చేస్తే ఇవాళ యంత్రాలు వచ్చాయి. ఆ మహానుభావులను మనం మన ఋషులతో సమానంగా గౌరవించి స్మరించుకోవద్దా? వాడు లేకపోతే ఇవన్నీ ఉన్నాయా? దీపం కనపడగానే దీపం జ్యోతి పరం బ్రహ్మ సరిపోదు. ఎడిసన్కి నమస్కారం చేయాలి ఖచ్చితంగా. ప్రతి మనిషి ఎడిసనాయ నమః, ఎడిసనాయ నమః. ఎడిసన్ లేకపోతే దీపం లేదు, బల్బు లేదు, విద్యుత్ బల్బు లేదు. ఒత్తి దీపాలు వేరు, విద్యుత్ బల్బు ఎడిసన్ వల్ల వచ్చింది. స్విచ్ వేయగానే దీపం జ్యోతి పరం బ్రహ్మ అని చాలా తేలిగ్గా అంటాం, కానీ నేనైతే ఎడిసనాయ నమః అని కూడా అంటాను. నేను ఎడిసన్ లేకపోతే బల్బు లేదు. ఆయన విదేశాల్లో పుట్టడం దోషమా? వాళ్ళంతా మ్లేచ్ఛులా? ఏం దుర్మార్గ ప్రచారం అండి. ఒక్క దేశమే పవిత్రమా? ప్రపంచమంతా అపవిత్రమే. ఏది పవిత్రమో తెలిసిపోతోందంతా నిష్పక్షపాతంగా మాట్లాడితే. పక్కనున్న చెత్త రోడ్లన్నీ చెత్తమయమైన, ఎక్కడికైతే అక్కడే ఉన్నాయి. పవిత్రం అంటే ఎక్కడ పవిత్రం? మళ్ళీ ఈ స్వచ్ఛ భారత్లో మళ్ళీ శుభ్రంగా ఎక్కడికక్కడ నగరాల్లో కార్పొరేటర్లు మేసేస్తున్నారు మొత్తం. 20,000 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు అని పుస్తకాల్లో చూపించడం, అక్కడ ఉన్నది 10,000 మంది. 10,000 మంది జీతాలు స్వాహ, గుటగా ఎస్వాహ, కార్పొరేటరా ఏదన్నా మమ అయిపోయింది మొత్తం. స్వచ్ఛ భారత్ ద్వారా శుభ్రంగా మింగి. ఇప్పుడు స్వచ్ఛం చేయవలసింది భారతదేశాన్ని కాదు, భారతీయుల మనస్సుల్ని. అందుకోసం కావ్యం. ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమ. దర్భగడ్డి కొసల కుశాగ్రంలా నీ ప్రతిభ ఎంత గొప్పదయ్యా. హోమప్రభాధూమమ. యజ్ఞం సైన్స్ అండి, యజ్ఞం శాస్త్రం అండి, యజ్ఞం మతం కాదండి. అందులో మర్రి, మారేడు, జువ్వి, కొన్ని రకాల సమిధలు వాడతారు. అవి అన్ని ఔషధపు మొక్కలు. అవి మండినప్పుడు, భస్మమైనప్పుడు ఆ పొగ ద్వారా, ఆ భస్మం ద్వారా అనేక రకాల విక్రియలు ప్రకృతిలో జరుగుతాయి. అది అగ్నికి, వాయువుకి, ఈ మేఘానికి అంటే ఇంద్రునికి, భూమికి, నీటికి శక్తులను అందిస్తుంది. ఈ సారాన్ని అగ్న ఏదన్నమమా అంటే ప్రత్యేకించి అక్కడ ఉపయోగించే మంత్రం, అక్కడ వాడేటువంటి సమిధ అగ్నికి శక్తినిస్తుంది. వాయవేదన్నమమా అంటే అక్కడ పలికేటువంటి మంత్రం, అక్కడ వాడేటువంటి మొక్క లేదా సమిధ, అక్కడ ఇచ్చేటువంటి హవిస్సు వాయువుకి శక్తినిస్తుంది. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్నమమా. ఇది ఇంద్రుని కోసం ఇస్తున్నా మామ, నాది కాదు. ఇంద్రాయ స్వాహ, ఇంద్రునికి ఇది మేఘాన్ని బలపరుస్తుంది. అందుకని వానలు కురిశాయి. యజ్ఞాల వల్ల వానలు కురవడం ప్రత్యక్ష సాక్ష్యం. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. శ్రద్ధాభక్తులు రెండూ ఉండాలి. భక్తి అంటే మనకి మళ్ళీ దండం పెట్టడం కాదు, శ్రద్ధగా పనిచేయడమే భక్తి. అందుకే దండాలు ఎట్టేవాళ్ళు, బొట్లు ఎట్టేవాళ్ళు ఎక్కువయ్యారు, ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు తక్కువయ్యారు. బొట్టు పెట్టడం భక్తి కాదు, పని చేయడమే భక్తి. బొట్టు పెట్టకపోయినా పర్వాలా, అది ప్రమాదం కాదు. మనం నామం పెట్టకపోవడం కాదు, ఎదుటి వాళ్ళకి నామాలు ఎట్టకుండా ఉంటే చాలు. ఓ దర్భాగ్ర నిశాత బుద్ధి మహిమ. హోమప్రభాధూమమ. హోమం, దాని ప్రభ, కాంతి, దాని నుంచి వచ్చే ధూమం ఎంత బాగా కనిపెట్టేవయ్యా. దేవతల్ని వశించేసేసుకున్నావు. అందుకే పూర్వ మానవులు తమకి వర్షాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కురిపించుకునేవారు.
ప్రతి ఊళ్ళో బ్రాహ్మణ ఇళ్ళన్నీ పాకలే ఉండేవి, పూరి పాకలే ఉండేవి ఖచ్చితంగా. అలాగే ఉండాలి బ్రాహ్మలు. ఇప్పుడు ఉండలేం, కష్టం. అందుకే బ్రాహ్మణం అని పిలుచుకునే యోగం మాకు లేదు అని, నాకు లేదు ముఖ్యంగా. అందుకే నా పేరు ముందు బ్రహ్మశ్రీ పడితే నేను ఒప్పుకొని దెబ్బలాడతాను. నేను పూరిపాకల్లో ఉండి నిత్యం యజ్ఞాలు చేస్తే ఆ ధూమం పైకి వెళ్ళేది. తాటాకు పాకం నాకు వెళ్ళకేమవుతుందండి? అదే హోమప్రభా ధూమం. ఎప్పుడు నిత్యము పంచయజ్ఞాలు చేయడం వల్ల, కనీసం 10 బ్రాహ్మణ కుటుంబాలు ప్రతి ఊళ్ళో ఉండడం వల్ల, ఎప్పుడు ఆ మేఘాలు అలా కమ్ముకుని ఉండడం వల్ల, వాటికి పొగ సోకడం వల్ల ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమా. ఇంద్రుడంటే మేఘం, మేఘం వర్షించేది. నెల 3 వానలు కురిసేనయ్యా, 36 పంటలు పండేనయ్యా అంటే రహస్యం అది. దాని వెనకాల శాస్త్రీయ విజ్ఞానం ఉంది. అందుకని ఇంద్రుడు సినిమాలో చలపతిరావులాగా వచ్చి ఇలా నుంచుని నేను వర్షం కురిపిస్తానంటాడా? అది సినిమాలో చూపిస్తారు మనకు అర్థం కావడానికి. ఈ శాస్త్రీయ విజ్ఞానం అర్థమైతే ధర్మం అంతా అర్థమవుతుంది, సాహిత్యం అంతా అర్థమవుతుంది, మానవ జీవితం అంతా అర్థమవుతుంది. 23:30 గంటల్లో ఇంకా విపులంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు దీనికి అవకాశం ఇచ్చిన తెలుగు భాషలో మాట్లాడదాం.